Hello students, welcome to our new YouTube channel. To improve Indian official language Hindi in our students, named as SYH Guru ऑनलाइन एजुकेशन. हिंदी मेरी पहचान और शान है. द बेस्ट टीचर टीचर्स फ्रॉम हार्ट, not from book. Please like and share our videos and subscribe our channel. Thank you. Thank you so much. Page number 6, paragraph number 6 చూడండి. गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. हामिद दूर खड़ा है. उसके पास केवल 3 पैसे हैं. मोहसिन बिश्ती खरीदता है. महमूद सिपाही, नूरे वकील और सम्मी धोबिन. हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. वह अपने आप को समझाता है, मिट्टी के तो हैं, गिरे तो चकनाचूर हो जाएं. फिर मिठाइयों की दुकानें आती हैं. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. मोहसिन कहता है, हामिद रेवड़ी ले लो, कितनी खुशबूदार है. हामिद ने कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं है. सम्मी बोला, 3 ही पैसे तो हैं, 3 पैसों में क्या क्या लोगे. हामिद మౌన్ రహ గయా. ఇంతకు ముందే మనం అనుకున్నాం, గ్రామంలోని ప్రజలంతా ఈద్గాహకి బయలుదేరారు. అయితే ఆ గ్రామంలోని పిల్లలంతా తమ తల్లిదండ్రులతో పాటు ఈద్గాహకి వెళ్ళారు. అయితే మన హామిద్కు మాత్రం ఇక్కడ అనాథ కాబట్టి ఇతను ఎవరితోటితో వెళ్తారు అనేసి వాళ్ళ అమ్మమ్మ కూడా నానమ్మ కూడా బాధపడి ఉంది. సో ఇక్కడ చెబుతున్నాడు, గాంసే మేళా చలా అంటే ఆ గ్రామం నుండి ఈద్గాహ వెళ్ళడానికి ప్రజల సమూహాలు బయలుదేరాయి అనమాట. అంటే ప్రజలు గుంపులు గుంపులుగా బయలుదేరడం స్టార్ట్ చేశారు. ఔర్ బచ్చోం కే సాత్ హామిద్ జా రహా థా. ఇక ఈ హామిద్ ఆ గ్రామంలోని ఆ ఊరి పిల్లలతో పాటు ఆ పిల్లవాడు కూడా ఈద్గాహకి బయలుదేరాడు. షహర్ కా దామన్ ఆ గయా. ఇక ఏ నగరంలో అయితే ఈద్గాహ్ ఉందో ఆ నగరపు అంచు, దామన్ అంటే మీ ఎంట్రన్స్, ఆ నగరం యొక్క ఎంట్రన్స్ వచ్చేసింది. చెబుతున్నాడు, సడకకే దోనో ఓర్ అమీరోం కే బగీచే హై. ఇక రోడ్డుకు ఇరువైపులా ధనవంతుల తోటలో ఆ పిల్లవానికి కనబడ్డాయంట. బడి బడి ఇమారతే, అదాలత్, కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగే. ఇక ఆ పిల్లవానికి దారి వెంబటి ఏమి బడి బడి ఇమారతే అంటే ఏమి పెద్ద పెద్ద భవనాలు, కోర్టు, కాలేజ్, క్లబ్, ఇండ్లు మొదలుగున్న దృశ్యాలన్నీ ఆ పిల్లవానికి కనబడ్డాయంట. ఈద్గాహ్ జానే వాలోంకి టోలియా నజర్ ఆనే లగి అంటే ఏమి ఆ నగరంలోని ప్రజలు కూడా ఈద్గాహకి వెళ్తారు కదా, అలా ఈద్గాహకు వెళ్ళే ప్రజల గుంపులు కూడా ఆ పిల్లవానికి కనబడ్డాయి అనేసి చెబుతున్నాడు. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్ర పహనే హుయే హై. ఇక ఆ నగరంలోకి వెళ్ళి చూసిన తర్వాత ఇక ఈ పిల్లవానికి ఏం కనబడుతోంది, ప్రతి ఒక్కరు కూడా ఏమి మంచి దుస్తులు ధరించడము జరిగింది. సహసా ఈద్గాహ్ నజరాయి ఔర్ ఉసీకే పాస్ ఈద్ కా మేళా. అయితే మొత్తానికి ఆ పిల్లవాడు ఈద్గాహకు చేరుకున్నాడు. ఆ ఈద్గాహ్ దగ్గరే ఒక మేళా అంటే మీ చాలా అంగిళ్ళు పెట్టడం జరిగిందంట. అంటే ఇక్కడ ఏం చెప్తుంటారంటే అన్న, మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పిల్లవాడు స్కూల్కి బయలుదేరతాడు అనుకోండి. తమ ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరతాడు. ఆ స్కూల్కి బయలుదేరే క్రమంలో ఆ పిల్లవాని కంటికి ఎన్నో దృశ్యాలు కనబడతాయి, అవునా లేదా. రోడ్డు కనబడుతుంది, ఇటువైపు అటువైపు చెట్లు కనబడతాయి, తర్వాత రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనబడతాయి, తర్వాత ఇండ్లు కనబడతాయి. ఈ విధంగా అంటే ఏమి, ఈద్గా హామిద్ అనే పిల్లవాడు ఇంటి నుంచి బయలుదేరి ఈద్గాహకు వెళ్ళే మార్గ మధ్యమంలో ఈ పిల్లవానికి ఏమేమి కనబడినాయి అనేసి ఇక్కడంతా డిస్కస్ చేయడం జరిగింది. ఏమేమి కనబడినాయి,
ఇక్కడ చెప్పాడు తోటలు కనిపించాయి, ఇమారత్ అంటే బిల్డింగ్స్ కనిపించాయి, అదాలత్ అంటే కోర్టు కనిపించింది, కాలేజ్ అంటే కాలేజ్ కనిపించింది, క్లబ్ కనిపించింది, ఇళ్ళు కనిపించాయి. ఈ విధంగా చెప్పాడు అనమాట. సరే, తర్వాత చూడండి, नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. అంటే మీ ఆ ఈద్గాహకి వెళ్ళారు. ఈద్గాహకి వెళ్ళిన తర్వాత పిల్లలంతా నమాజ్ చదువుకున్నారు. నమాజ్ చదువుకున్న వెంటనే పిల్లలంతా కలిసి ఏం చెప్తున్నాడు ఇక్కడ, మిఠాయి ఔర్ ఖిలౌనోं की दुकानों पर, అంటే మీ మిఠాయి అంటే స్వీట్స్, ఖిలౌనే అంటే మీ ఆట వస్తువులు, అంటే మీ స్వీట్స్ మరియు ఆట వస్తువుల అంగళ్లపైకి, దుకాణం పర్ అంటే అంగళ్లపైకి ధావా బోల్దేతే. ధావా బోల్దేనా అంటే మీరు దాడి చేయడం, అంటే వీళ్ళేం పోయి అక్కడ దాడి చేయలేదు, జస్ట్ ఏమి అందరూ ఒక్కసారిగా పిల్లలంతా ఏం చేశారు, ఆ అంగళ్ల వైపు పరిగెత్తడం జరిగిందనమాట. హామీద్ దూర్ ఖడా హై, ఈ పిల్లలంతా అంటే హామీద్తో పాటు వచ్చిన పిల్లలంతా అంగళ్ల వైపు పరిగెత్తారు. అయితే హామీద్ మాత్రము దూర్ ఖడా హై, కొంచెము దూరంగానే నిలబడి ఉన్నాడు. ఎందుకంటే ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై, ఎందుకంటే ఆ హామీద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, కేవలము 3 పైసలు మాత్రమే ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. చెబుతున్నాడు ఇక్కడ, మొహసిన్ బిష్తి ఖరీద్. దీంట్లో మొహసిన్ అనే పిల్లవాడు ఏం కొంటున్నాడు, భిష్టి అంటే మనం చెప్పుకున్నాము తోలుతిత్తి. ఆ మొహసిన్ అనే పిల్లవాడు తోలుతిత్తిని కొన్నాడు. తర్వాత మహమూద్ అనే పిల్లవాడు సిపాహిని కొన్నాడు. మహమూద్ అనే పిల్లవాడు ఏం కొన్నాడు, సిపాహిని కొన్నాడు. సిపాహి అంటే అర్థం ఏమి, సైనికుడు. ఓకేనా. నూరే అనే పిల్లవాడు న్యాయవాది బొమ్మను కొన్నాడు. మరియు సన్మి అనేవాడు ఒక చాకలి స్త్రీ ధోబిన్ బొమ్మను కొన్నాడు అనమాట. హామీద్ ఖిలోనోకు లలచాయి ఆంఖోం సే దేఖ్తా హై, అంటే ఈ పిల్లవాళ్ళు కొంటున్న ఈ బొమ్మలను హామీద్ కూడా లలచాయి ఆంఖోం సే, లలచాయి ఆంఖ అంటే అర్థం ఏమి, ఆశతో కూడిన కళ్ళతో, అంటే ఈ బొమ్మలు నేను కూడా కొనింటే ఎంత బాగుండు అనే ఒక చిన్న ఆశతో కూడిన కళ్ళతో ఆ హామీద్ అనే పిల్లవాడు ఆ బొమ్మల వైపు చూస్తూ ఉన్నాడు. వహ అప్నే ఆప్ కో సంజాతా హై మిట్టి కే తో హై గిరే తో చకనాచూర్ హో జాయే. అయితే ఆ పిల్లవానికైతే ఆ బొమ్మలు కొనాలనే ఆశ అయితే పుట్టింది. ఆశ పుడతానే తనకు తాను ఆ పిల్లవాడు సర్ది చెప్పుకుంటున్నాడు. ఏమని సర్ది చెప్పుకుంటున్నాడు చూడండి, మిట్టి కే తో హై, ఈ బొమ్మలన్నీ మట్టివి కదా, గిరేతో చకనాచూర్ హో జాయే, ఇవి కింద పడితే అన్నీ ఏమైపోతాయి, పూర్తిగా పగిలిపోతాయి కదా, ఇటువంటి కింద పడితేనే పగిలిపోయే బొమ్మలు నాకెందుకబ్బా అనేసి తమ మనస్సుకు ఏం చేసుకుంటాడు, ఆ పిల్లవాడు సర్ది చెప్పుకుంటాడు. ఫిర్ మిఠాయియోంకి దుకాన్ ఆతి హై, తర్వాత ఏమొస్తాయి ఇంకా, ఫస్ట్ ఆ పిల్లవాళ్ళంతా ఆట బొమ్మలు కొన్నారు. ఆట బొమ్మలు కొన్న తర్వాత ఆ పిల్లవాళ్ళంతా ఏ అంగడికి వెళ్తారంటే స్వీట్స్ అంగడికి వెళ్తారు. స్వీట్స్ అంగడికి వెళ్ళిన తర్వాత కిసీనే రేవడియా లి, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా. అక్కడ వెళ్ళిన పిల్లలు ఏం చేస్తారంటే ఒకరు రేవడి కొంటారు. రేవడి అంటే చూడండి ఎలా కనిపిస్తుందో. రేవడి అనే స్వీటు దేంతో తయారు చేస్తారంటే చీనీ ఔర్ తిల్ సే బన్నే వాలా एक విశేష వ్యంజన్, అంటే మీ చక్కెర మరియు నువ్వులతో తయారు చేయబడే ఒక స్పెషల్ స్వీట్ని ఏమంటామంటే రేవడి అనేసి అంటాము. చెబుతున్నాడు ఇక్కడ ఏమనేసి, అక్కడికి వెళ్ళిన పిల్లవాళ్ళు, ఒక పిల్లవాడు రేవడి కొన్నాడంట, మరొక పిల్లవాడు సోహన్ హల్వాను కొన్నాడు. దేన్ని కొన్నాడు, సోహన్ హల్వా. సోహన్ హల్వా కూడా ఇది మన ఏరియాలో దొరకని ఒక రకమైన స్పెషల్ స్వీటు. దీనిని ఎలా తయారు చేస్తారంటే మైదా పిండి, చక్కెర, బాదాము, నెయ్యి, పిస్తా, ఖర్జూరం అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ఒక స్పెషల్ స్వీట్ని తయారు చేశారు. దాని పేరు ఏంటంటే సోహన్ హల్వా. ఇంకో పిల్లోడు ఏం కొన్నాడంటే గులాబ్ జామున్ని కొన్నాడు. ఇక గులాబ్ జామున్ అయితే మనము అందరము చూసింటాము. ఈ గులాబ్ జామున్ను కొనడము జరిగిందనమాట. అప్పుడు ఒక పిల్లవాడు ఏమంటున్నాడంటే, मोहसिन कहता है हामिद रेवड़ी ले ले कितनी खुशबूदार है. हामिद ने कहा रखे रहो क्या मेरे पास पैसे नहीं है. అందులో ఒక పిల్లవాడు మొహసిన్ అనే పిల్లవాడు చెబుతున్నాడు అనమాట. ఏమనేసి, ఓరే హామిద్ రేవడి లేలో, రేవడి తీసుకోరా, చూడు కితినీ ఖుష్బుదార్ హై, చూడు ఘుమఘుమలాడిపోతా ఉంది. చెప్పుకున్నాం కదా చక్కెరతో నువ్వులతో తయారు చేస్తారనేసి చెప్తున్నాడు ఇక్కడ. ఈ కితినీ ఖుష్బుదార్ హై, ఇది చూడండి, ఇది చూడు ఎంత ఘుమఘుమలాడిపోతుందో, ఎంత సువాసన కలిగి ఉందో, నువ్వు కూడా ఒక రేవడి తీసుకోరా, తినరా అన్నాడు అనమాట. అంటే
అప్పుడు హామిద్ నే కహా, హామిద్ చెబుతున్నాడు ఏమనేసి, రఖే రహో మేరే పాస్ పైసే నహీ హై, చెప్తున్నాడు ఇక్కడ ఉంది లేరా నా దగ్గర, అసలు డబ్బులే లేవు అనేసి చెప్పాడు ఎవరు, హామిద్. దీంట్లో మనం ఒక పదాన్ని చెప్పుకున్నాము, ఏ మిట్టి కేతో హై గిరేతో చకనాచూర్ హో జాయే అనేసి. మిట్టి అంటే మట్టి అంటే మట్టితో తయారు చేసిన బొమ్మలు. మట్టితో తయారు చేసిన బొమ్మలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఇక మనం నెక్స్ట్ पैराग्राफ వెళ్దాం. मिठाइयों के बाद लोहे की चीजों की दुकानें आती हैं. कई चिमटे रखे हुए थे. हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दें तो वह कितनी प्रसन्न होगी. फिर उनकी उंगलियां कभी नहीं जलेगी. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हजारों दुआएं देती रहेगी. फिर पड़ोस की औरतों को दिखाएगी. सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. हामिद ने दुकानदार से पूछा यह चिमटा कितने का है. 6 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. दुकानदार ने बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. दोस्तों ने मजा किया, यह चिमटा क्यों लाया पगले, क्या इसे क्या करेगा. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మిఠాయియోं के बाद लोहे की चीजों की दुकानें आती हैं అంటే ఈ పిల్లవాళ్ళంతా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు, ఆట బొమ్మల బొమ్మలు అమ్ముతారు కదా ఆ అంగడి దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత స్వీట్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత పిల్లలంతా లోహేకి దుకానే అంటే లోహే అంటే ఈ ఇనుప వస్తువులు అమ్మే అంగడి దగ్గరికి ఆ పిల్లవాళ్ళంతా వెళ్ళారనమాట. వెళ్తే యహా కై చిమ్టే రఖే హోయే థే. ఈ అంగిడిలో లోహేకి దుకాన్ అంటే ఇనుప వస్తువుల దుకాణం. ఈ ఇనుప వస్తువుల దుకాణంలో ఎన్నో రకాలైన చిమిటాలు పెట్టడం జరిగిందనమాట. చిమిట అంటే అర్థం పట్టుకార. ఈ పట్టుకారను ఎందుకు ఉపయోగిస్తారంటే రొట్టెలను పెన్నం మీద నుంచి దించడానికి ఈ పట్టుకారను ఉపయోగిస్తారనమాట. చెబుతున్నాడు ఇక్కడ కయ్యి చిమిట రఖే హోయే థే. ఆ అంగిట్లో ఎన్నో రకాలైన చిమిటాలను పెట్టడం జరిగిందంట. వాడు అమ్ముతున్నాడు. హామిద్ కో ఖయాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమిటా నహీ. ఎప్పుడైతే ఈ చిమిటాను చూస్తాడో హామిద్కి ఎవరు జ్ఞప్తికి వస్తారంటే, ఎవరు గుర్తొస్తారంటే హామిద్కు వాళ్ళ నాన్నమ్మ గుర్తొస్తుంది. ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు, దాదీ కే పాస్ చిమిటా నహీ హై. అరే మా నాన్నమ్మ దగ్గర ఈ పట్టుకార లేదు కదా. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे देता हूँ कितनी प्रसन्न होगी అనుకుంటున్నాడు. అరే రే రే మా నాన్నమ్మ దగ్గర పట్టుకార లేదు కదా, ఒకవేళ నేను ఈ పట్టుకారను కొనుక్కొని వెళ్ళేసి మా నాన్నమ్మకి ఇచ్చినట్టయితే మా నాన్నమ్మ చేతులు పెనమునకు తగిలి ఎప్పటికీ కాలవు కదా, ఆమె చాలా ఆనందపడుతుంది కదా అనే ఆలోచనతో ఫిరున్కి ఇంగ్లియా కభీ నహీ జలేంగి. ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు ఒక్కసారిగా నేను ఈ పట్టుకారను తీసుకొని వెళ్ళినట్టయితే మా నాన్నమ్మ వేళ్ళు ఇంకెప్పుడు పెనముకు తగిలి కాలవు కదా అనేసి ఆ పిల్లవాడు అనుకున్నాడు. ఇంకేమనుకుంటున్నాడు, ఆ పిల్లవాడి మనసులో ఏమేమి రన్ అవుతుందో చూడండి. दादी अम्मा चिमटा देखती ही दौड़ कर मेरे हाथ से ले लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. ఒకవేళ నేను ఈ పట్టుకారను కొనుక్కొని ఇంటికి వెళ్ళినట్టయితే మా నాన్నమ్మ నా చేతిలో ఉన్న చిమిటాను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దులు పెట్టి నా చేతిలోంచి పట్టుకారం తీసుకుంటుంది. తీసుకుని ఏం చెప్తుంది, ఎంత మంచి బిడ్డవురా నువ్వు, ఎంత మంచి పిల్లోనురా నువ్వు, చాలా మంచి పిల్లోడు హామిద్ గాడు, నా కోసము పట్టుకారం తెచ్చాడు అనేసి మా నానమ్మ నన్ను గురించి చెబుతుంది. कितना अच्छा लड़का है, बड़ों की दुआएं हजारों दुआएं देती रहेंगी. ఈ విధంగా నా వాళ్ళ నానమ్మ ఆ పిల్లవాని కోసం నన్ను గురించి ప్రార్థన చేస్తుంది. ఫిర్ పడోస్ కి ఔరతోं को दिखाएगी. ఇక నానమ్మ నేను తెచ్చిన ఈ పట్టుకారను నైబర్స్, పడోస్ అంటే అర్థం ఏమి, నైబర్స్ ఇంటి పక్కల వాళ్ళు అంటే మీ పొరుగు వారికి కూడా చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి. ఇక ఈ పట్టుకార గురించి ఊరంతా చెప్పుకుంటారు. అబ్బా హామిద్ రా ఎంత మంచి పిల్లవాడు, ఈ పిల్లవాడు పట్టుకారను అదే పనిగా వాళ్ళ నాన్నమ్మ కోసం తెచ్చాడు అనేసి ఊరంతా దీని గురించి చర్చించుకుంటారు. హామిద్ చిమ్టా లాయా హై, కిత్నా అచ్చా లడ్కా హై. ఏమి హామిద్ అనే పిల్లవాడట్రా వాళ్ళ నాన్నమ్మ కోసం పట్టుకార తెచ్చాడంట, ఎంత మంచి పిల్లవాడు అనే చర్చ ఊరంతా జరుగుతుంది. బడోं की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. ఎందుకంటే
పెద్దవారు పెద్దవాళ్ళు చేసే ప్రార్థన, పిల్లల పట్ల పెద్దవాళ్ళు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, భగవంతుడు దానిని స్వీకరిస్తాడు. హామిద్ నెదు ఇవన్నీ ఈ విషయాలన్నీ మైండ్లో రన్ అవుతున్నాయి అనమాట. అంటే నేను వెళ్ళి ఆ పట్టుకారని ఇస్తాను, నానమ్మ ఆనందపడుతుంది, పక్క పొరుగు వారికి చూపిస్తుంది, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు, ఈ విధంగా ఊరంతా చర్చ జరుగుతుంది, ఈ విధంగా అందరూ ఆనందపడతారు అనేసి మైండ్లో రన్ అవుతుంది అనమాట. అప్పుడు ఇలా ఆలోచనలన్నీ నింపుకున్న మనస్సుతో హామిద్ నే దుకాందార్ సే పూఛా, హామిద్ అనే పిల్లవాడు ఆ అంగడి వానితో, ఆ ఇనుప వస్తువులు అమ్ముతాడు కదా, ఆ అంగడి వానితో అడుగుతున్నాడు ఏమనేసి, ఈ చిమట కిత్నే కా హై, ఈ చిమట ఎంతప్ప అనేసి అడిగాడు అనమాట. ఏ చిమట కిత్నే కా హై, ఈ చిమట ఎంత అని అడిగాడు. వాడు చెప్పాడు 6 పైసే. ఎంత చెప్పాడు అతను? 6 పైసలు అన్నాడు. ఎంత చెప్పాడు? 6 పైసలు అన్నాడు. ఎప్పుడైతే 6 పైసలు అన్నాడో కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైఠ్ గయా. ఇంతవరకు ఏదేదో కలలతో ఆ పిల్లవాని మనస్సంతా ఊహాలోకంలో విహరిస్తూ ఉన్నది. అవునా కాదా? ఏమేమి ఆలోచించుకుంటున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? కేవలము 3 పైసలు ఉన్నాయి. అంగడివాడు మాత్రం ఎన్ని పైసలు అని చెప్పాడు? చిమిట 6 పైసలు అన్నాడు. ఎప్పుడైతే 6 పైసలు అన్నాడో ఇతని ఆలోచనలన్నీ పటాపంచలయ్యాయన్నమాట. హామిద్ నే కలేజా మజబూత్ కరికే కహా 3 పైసే లోగే. ఇక ఆ మాట విన్న తర్వాత హామిదు కొంచెం మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, కలేజా మజబూత్ కరికే అంటేమి ధైర్యం తెచ్చుకొని ఆ అంగడి వానితో అడుగుతున్నాడు అనమాట. 3 పైసే లోగే అంటేమి, అన్నా 3 పైసలకి ఇస్తావా అని అడిగాడు అనమాట. దుకాందార్నే బులాకర్ చిమ్టా దేదియా. ఎప్పుడైతే ఆ మాట అడిగాడో ఆ అంగడివాడు సరేరా తీసుకో అనేసి ఆ 3 పైసలకి ఆ పట్టుకారను ఇవ్వడము జరిగింది. హామిద్ నే ఉసే ఇస్ తరహ కందే పర్ రఖా మాను బందూక్ హో. ఇక ఔర్ షాన్ సే అకర్తా హువా సంగియోం కే పాస్ ఆయా. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పట్టుకారను కొన్నాడో, ఆ పిల్లవాడు పట్టుకారను కొన్న తర్వాత దానిని ఏ విధంగా అయితే తుపాకీని భుజం మీద పెట్టుకుని గర్వంగా నడుస్తారో అదే విధంగా ఆ పిల్లవాడు పట్టుకారను తమ భుజంపై పెట్టుకుని గర్వంగా అకర్తా హువా అంటే నీలుగుతూ తమ మిత్రుల వైపు వచ్చాడనమాట. మిత్రులంతా చూశారు కదా ఆ పట్టుకారం తెచ్చి ఏ విధంగా తెస్తున్నాడో. దోస్తోనే మజాక్ కియా. ఆ ఫ్రెండ్స్ అంతా ఆట పట్టిస్తున్నారు ఏమనేసి, ఇహ చిమ్టా క్యూ లాయా పగలే, ఇసే క్యా కరేగా. పగలే అంటే తిక్కోడా అని. ఓరే తిక్కోడా, ఏందిరా నువ్వు చిమిటాను కొన్నావు, ఈ చిమిటా తీసుకుని నువ్వేం చేసుకుంటావురా అనేసి ఆ పిల్లవాడిని ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టించారన్నమాట.